కొన్ని కార్పొరేషన్ తీసుకొచ్చిన అప్పులు ఇంకా సరే ఏంటి ఓకేలేండి ఓకే కాదు వైసీపీ వాళ్ళని మీరు ఏమైనా ఆహ్వానిస్తున్నారా వాళ్ళు వస్తున్నారా ఏం జరుగుతుంది వైసీపీ వాళ్ళని ఆహ్వానించడానికి వైసీపీ కానీ టీడీపీ కానీ బీజేపీ వైసీపీ నుంచి వచ్చే నాయకుల్ని టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఆహ్వానించాలంటే దాని ముగ్గురు కూర్చొని కమిటీ మెంబర్స్ అప్రూవల్ అయితేనే జాయినింగ్స్ ఉంటాయండి. అంత ఆషామాషిగా ఏదో వైసీపీ అధికారం కోల్పోగానే ఇంకా మిగతా పార్టీలు ఉన్నాయి అందులో చెక్కేద్దాం అంటే అంత ఈజీగా అవ్వదు. అంత ఈజీగా అయితే అవ్వదు. ఏ లీడర్ని తీసుకోవాలన్నా ముగ్గురు ఆమోదం ఉంటేనే కూటమి నేతలు కూర్చొని వాళ్ళకున్న కెరియర్ పరంగా వాళ్ళకున్న కేసుల పరంగా వాళ్ళు పార్టీలో ఫిట్ అవుతారంటేనే ఏ పార్టీ అయినా ఆహ్వానిస్తుంది. అంతేగాని ఈజీగా మేము రాగానే కండవలు వేసేసుకోవచ్చు అనడానికి లేదు. ఇప్పుడు మన వైజాగ్ నుంచి కార్పొరేటర్స్ జాయిన్ అయ్యారు. అందులో సగం జనసేన నుంచి వెళ్ళిన వాళ్ళే వైసీపీకి. మళ్ళీ మా గూటికే వచ్చారు కొంతమంది అక్కడ వాళ్ళన్న కమిటీ వేశారు. కమిటీ వేసి విచారణ తీసుకొని అన్ని 3 పార్టీల అప్రూవల్ తీసుకున్నాక మేము కార్పొరేటర్ జాయిన్ చేసుకున్నాం. అట్లాగే ఏ నాయకుడైనా రావాలి అంటే ఖచ్చితంగా 3 పార్టీలు అప్రూవల్ ఉంటేనే జాయినింగ్ జరుగుతున్నాయి. ఓకే శివపార్తి గారు ఇందాక సుజాత గారు అన్న ఒక మాట, ఎన్నికల ముందు చాలా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఇంత అరాచకాలు ఇంత అన్యాయాలు ఇంత దుర్మార్గాలు ఇన్ని హత్యలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు జరిగే చెప్పాలి కదా. వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కాపీని పెట్టండి. 36 హత్యలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఏదో రెబ్బన్ వేసుకొని అడావుడి చేశారు. ఇప్పుడు దాకా సింహం సింగిల్ అని ఒక 4-5 కలుపుకొని ఎవరినో మీరు రండి ధర్నాకని బతిలాడుకొని ఏదో కూర్చోబెట్టుకున్నారు. అఖిలేష్ యాదవ్ ఇంకెవరో ఒక 4-5 లీడర్లు కూర్చోబెట్టుకొని ధర్నా చేశారు. కరెక్టే. 36 హత్యలు అన్నప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, యాక్షన్ తీసుకున్నామంటే ఒక రోజైనా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చాడా? అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో ప్రస్తావించకుండా 36 మంది చనిపోయినప్పుడు నువ్వు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఎఫ్ఐఆర్ కాపీ ప్రూఫ్లు పెట్టి నువ్వు తీసుకోకపోతే మాట్లాడాలి. అసలు ఈయన అభూత కల్పన ఎవరో ఏదో దాని చనిపోయినప్పుడు ఈయన లెక్కలో వేసుకొని చెప్పి ఇదిగోండి హత్య చేశారు మావాడిని హత్య చేశారని. ఇప్పుడు గతంలో వీళ్ళు అతి కిరాతకంగా రోడ్ల మీద పేరు పలకలేదని రాళ్లతో కొట్టి చంపి గొంతులతో కోసి చంపేసి డోర్ డెలివరీ చేసి లేదా రేపు జరిగితే ఒక రేపేగా దార్థాంతం చేస్తారని చెప్పి గంజాయిలు విచ్చవిడిగా పారించి వీళ్ళు ఈరోజు శుద్ధ మూస మాటలు సుప్పిని సాంప్రదాయంలో మాటలు చెప్తేట్లా. గతంలో మనం ఏం చేసాం మన గురిగింజ కింద నలుపు చూసుకోవాలి. అంతేగాని ఇక్కడ కూర్చొని ప్రతిపక్షంలో రాగానే మీరు ఏమన్నా శుద్ధ అయిపోతారా ఏంటి? మీరు చేసిన పాపాలు ఎక్కడికి పోవు, అవే వెంటాడుతుంటాయి. ఇప్పుడు గ్రామ స్థాయిలో జరిగే గొడవల్లో కూడా గంజాయిలు తాగి ఇప్పుడు జిల్లాకి 10 కోట్లు 15 కోట్లు పంపించి తాగండి ఊగండి చంపుకొని సావండి అల్లర్లు సృష్టించండి అర్జెంటుగా రాష్ట్ర పరిపాలన పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారే పురిగొల్పుతున్నారు. ఏంటి నామినేటెడ్ ఆశలు ఏంటి? కాపు సామాజిక వర్గం చాలా ఆశగా ఎదురు చూస్తున్నదట.